కేఎస్కే హోమ్ ఛానల్లో యాంకర్గా వ్యవహరించేందుకు 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావలను. మెయిల్ kskWonders@gmail.com. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకుందాం మన బాడీలో జరిగే ఎన్నో రకాల ఇచ్చింగ్ గురించి. అవును ఫ్రెండ్స్, చూడండి, మన బాడీలో మనకి రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. ఇది చెప్పుకోవడం చాలా బాధాకరంగా ఉంది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ఏదైతే సొసైటీలో పీపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ మ్యాక్సిమం ఒక 40-50% మెంబర్స్ అందరికీ ఎక్కువగా ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది ఉంది. సో ఈ ఇచ్చింగ్ ఎందుకు వస్తుంది, అలాగే ఈ ఇచ్చింగ్కి మనం ఎటువంటి ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే మనం ఒక హోమ్ రెమెడీ చేసుకుంటే మనకి లక్షల్లో డబ్బు ఖర్చు పెట్టకుండానే ఈజీగా ఆ ఇచ్చింగ్ అనేది మనకి క్లియర్ అయిపోతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుట్లో దేనికైనా కూడా సొల్యూషన్ తీసుకునే ముందు అసలు అది రాకుండా ఉండే కారణాలు ఏవైతే ఉంటాయో అవి మనం అవాయిడ్ చేస్తే మనకి అసలు ఆ సమస్య అనేది రాకుండా ఉంటుంది. సో అవన్నీ పూర్తి నాలెడ్జ్తో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క దానికి సమాధానం అనేది దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇచ్చింగ్ మనకి ఎన్నో రకాలుగా స్కిన్ మీద ఉంటూ ఉంటుంది. సో ఆ ఇచ్చింగ్కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా ఎలా క్లియర్ అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఇచ్చింగ్ అనేది ఎక్కువ శాతంగా మనకి చాలా రకాలుగా వస్తూ ఉంటుంది. కాస్త వాటర్తో కూడా మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది. ఎంతైతే ఇప్పుడు పొల్యూషన్ అనేది పెరిగిపోయిందో దాంట్లో ప్రతి ఒక్క వస్తువు కాడి నుంచి తీసుకొని ప్రతి ఒక్క ఈవెన్ గాలి, నీళ్లు అన్నిట్లో మనకి ఎక్కువగా కలుషితం అనేది అయిపోయి ఉంది. సో వాటర్ కానీ బాగా లేకపోతే దాంతో కూడా మనకి ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో ఎప్పుడు కూడా మీరు టైం టు టైం మీ వాటర్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా మీరు నీట్గా క్లీన్ చేయించడం చాలా ఇంపార్టెంట్. కనీసం 2 నెలలకి ఒక్కసారైనా సరే మీరు మీ ట్యాంకీని, అది కవర్ చేసి ఉన్న ట్యాంకీ అయితే 2 మంత్స్కి ఒకసారి, లేదు ఓపెన్ ట్యాంకీ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని చూసుకొని నెలకు ఒకసారి క్లీన్ అనేది చేసుకోవాలి. అలా చేసుకుంటే వాటర్ ఎంత బాగుంటుంది. ఎందుకంటే వాటర్ ఒక వస్తువు మన డైరెక్ట్గా మన బాడీ మీద మనం నిత్యము ఫేస్ కడుక్కోవటానికి కానించి తీసుకొని, స్నానం కానించి తీసుకొని ప్రతి ఒక్క దానికి యూస్ చేస్తాం కాబట్టి సో వాటర్ చాలా నీట్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. ఇక రెండవది వచ్చేసేటప్పటికి బయటికి మనం వెళ్ళినప్పుడు చాలామందికి స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో సెన్సిటివ్ ఉండటం మూలన వెంటనే వాళ్ళకి ఏంటంటే సన్ రేసెస్ నుంచి కూడా వాళ్ళ స్కిన్ ఏదైతే ఉంటుందో అది ఇరిటేట్ అయిపోయి వెంటనే అక్కడ ర్యాషెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఇక ఇవన్నీ తీసి పక్కన పెడితే పొల్యూషన్తో మనకి వచ్చే బయట ఎంతైతే ఎయిర్ పొల్యూషన్ అనేది ఉందో దాంతో కూడా మన స్కిన్ మీద ఎన్నో రకాల మనకి ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. చాలామందికి దురదగా ఉంటుంది. కొంతమందికి ఆ దురద కాస్త గీకి గజ్జిలాగా మారిపోతుంది. వినటానికి చాలా ఆక్వర్డ్గా ఉంటుంది. బట్ ఇది చాలామంది ఫేస్ అవుతున్నారు. ఇక దీనికోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. బజార్కి వెళ్తారు, స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళని కన్సల్టెంట్ ఫీజు ఇచ్చి దాని తర్వాత మెడిసిన్కి సంబంధించిన మనం దానికి వెనకమాల డబ్బులు అనేది ఖర్చు పెడుతూ ఉంటాము. బట్ ఎప్పటిదాకైతే మనము ఆ మెడిసిన్ అనేది యూస్ చేస్తామో అప్పటిదాకే మనకి దాని రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక దాని తర్వాత మనకి రిజల్ట్ అనేది ఎటువంటి కోణంలో కనపడదు. అది మళ్ళీ రీస్టార్ట్ అనేది అయిపోతుంది. సో ఈరోజు మీకు మేము చెప్పే ఈ యొక్క హోమ్ రెమెడీ కానీ మీరు యూజ్ చేస్తే చాలా సింపుల్గా, ఎటువంటి ఖర్చు లేకుండా ప్రతి ఒక్కరికి చాలా ఈజీగా అవైలబుల్ అవుతూ ఇంట్లోనే వాళ్ళకి ఇవి దొరుకుతాయి అన్నమాట. ఇక దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఏమేమి కావాలో తెలుసుకొని, దీని తయారీ విధానం తెలుసుకొని, దాని తర్వాత ఇది ఏ విధంగా మనం అప్లై చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అవి కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దీనికోసం మొట్టమొదటిది మనకు కావాల్సింది కర్పూరం. అవునండి, కర్పూరం అనేది చాలా మంచిగా మనకి ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని ఎన్నో ఆయుర్వేదంలో ఔషధాల కోసం కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో కర్పూరానికి స్కిన్తో చాలా మంచి కాంబినేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు కావాల్సిన కర్పూరం ఏదైతే ఉంటుందో అది మ్యాక్సిమం ప్యూర్ కర్పూరం ఉండేలాగా చూసుకోండి. ఎందుకు అనంటే ఈ మధ్య మైనం కలిపిన కర్పూరం అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంది మార్కెట్లో. సో ముద్ద కర్పూరం అయితే చాలా బెస్ట్ ఉంటుంది. అవి రౌండ్ చిన్నగా బిల్లల టైప్
టైప్ వచ్చే కర్పూరాన్ని అవాయిడ్ చేసి ముద్ద కర్పూరం తీసుకోండి. కాస్తంత మీరు కుంకుడుగా గింజ మీద ఇంకాస్త పెద్దదిగా మీరు కర్పూరం అనేది తీసుకోండి. దాన్ని చక్కగా నలిపేసి చేత్తో, అది ఊరికే మనం ఇలా చేత్తో నలిపితే పౌడర్ అయిపోతుంది. బాగా ఫైన్ పౌడర్ లాగా వాటిని మీరు చేత్తో నలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రెండవది, దీనికోసం మనకు కావాల్సింది తులసాకులు. ఫ్రెండ్స్, తులసాకుల గురించి నేను ప్రత్యేకంగా ఇంక మీకు ఏం చెప్పాలి. తులసాకులు ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయో మనందరికీ తెలిసిందే. అలాగే దీంతో మనకి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కూడా దూరం అయిపోతాయి. ఇక తులసాకులు మనం ఒక 7 నుంచి 8 తులసాకులను తీసుకొని వాటిని చక్కగా కడిగేసుకొని వాటి నుంచి జ్యూస్, అంటే తులసాకుల్ని మీరు దంచైనా సరే లేదంటే కాస్త మిక్సీలో పట్టుకొనైనా సరే, అంత తక్కువ ఆకులు కాబట్టి మిక్సీ పట్టుకోలేరు. సో దంచి దాంట్లో నుంచి వచ్చే రసం ఏదైతే ఉంటుందో ఆ తులసాకు రసాన్ని తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. ఇక మూడో ఇంగ్రీడియంట్, అబ్బా ఈ ఇంగ్రీడియంట్ అయితే మనకి చాలా బెస్ట్. ప్రతి ఒక్క బ్యూటీ ప్రోడక్ట్లో మనం దీన్ని యూస్ చేస్తాం. అదే అలోవెరా. అలోవెరా జెల్ మనకి ఎన్నో రకాలుగా బజార్లో దొరుకుతుంది. బట్ నేను ఇక్కడ మీకు సజెస్ట్ చేసేది, మీ ఇంట్లో ఈ రోజుల్లో అలోవెరా లేకుండా ఏ ఇల్లు లేదు ఫ్రెండ్స్. సో అలోవెరా మీరు న్యాచురల్గా ఇంట్లో ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని దాంట్లోంచి కాస్త పీస్ తీసుకొని దాని లోపల అప్పటికప్పుడే ఫ్రెష్గా మీరు దాన్ని తీసుకొని దాన్ని కూడా బాగా మ్యాష్ చేసేయండి. ఇక మ్యాష్ చేసిన దీంట్లో మీరు తీసుకున్న ఇందాకటి తులసాకు రసము అలాగే కర్పూరము, ఈ మూడింటిని చక్కగా బాగా మిక్స్ అయ్యేలాగా మీరు మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టండి. ఒక 20 to 30 minutes దీన్ని పక్కన పెట్టేస్తే ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక దాంట్లో ఒకటి బాగా అబ్జర్వ్ అనేది అయిపోతుంది. ఇక ఇది మనకి అప్లై చేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడైతే మీకు ప్రాబ్లం అనేది ఉందో అంతవరకు మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. బట్ అప్లై చేసుకోబోయే ముందు ఈ లోషన్ ఏదైతే మనం రెడీ చేసి పెట్టుకున్నామో దీంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ లెమన్ అప్పటికప్పుడే కలుపుకోవాలి. ఒకవేళ మీకు లెమన్ అనేది సరిపడదు, మీకు ఇచింగ్కి కాస్త మంటలాగా అనిపిస్తుంటే దీన్ని కంప్లీట్గా అవాయిడ్ అనేది చేసేయండి. లేదు బాగుంటుంది, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అనుకుంటారా, సో 2 to 3 డ్రాప్స్ వరకే లెమన్ జ్యూస్ని దాంట్లో యాడ్ చేసుకోండి. ఇక దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని ఒక కాటన్ బౌల్తో మీరు చక్కగా ఒక చిన్న దూది తీసుకొని దాంట్లో డిప్ చేసుకొని ఎక్కడెక్కడైతే మీకు ఏరియాలో ఇచింగ్ ప్రాబ్లం ఉంది, ర్యాషెస్ ఉన్నాయి, స్కిన్ డిజీజెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ దీన్ని లైట్గా అప్లై చేసుకుంటూ రౌండ్ సర్కిల్ మోషన్లో తిప్పుకుంటూ అప్లై చేసుకోండి. ఇక ఓవర్ నైట్ మీరు దీన్ని ఈ విధంగానే వదిలేసేయండి. ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, సో ఈ విధంగా కానీ మీరు కంటిన్యూగా చేస్తే మీకున్న ఎంతటి పాతటిదైనా సరే స్కిన్ ప్రాబ్లం ఇట్టే తీరిపోతుంది. ఇక అక్కడ ఉన్న స్కిన్ ఏదైతే రఫ్గా మారిపోయిందో అలోవెరా సహాయంతో అది మంచిగా మళ్ళీ సాఫ్ట్నెస్ వస్తుంది, మాయిశ్చరైజింగ్ వస్తుంది. ఇక స్కిన్ కలర్ కూడా చేంజ్ అనేది అవుతుందన్నమాట. ఇక ఎవరికైతే ఎక్కువగా ప్రాబ్లం ఉంటుందో ఇచ్చింగ్కి ఊరికే దొరదలు గొల్లలు వస్తూ ఉంటుందో అటువంటి వాళ్ళు స్నానం చేసేటప్పుడు కొన్ని యాపాకులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని ఒక బౌల్లో బాగా నీళ్ళలో మరిగించి ఆ వాటర్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని స్నానం చేయండి. సో ఫ్రెండ్స్, మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.